హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకైతే నేను ఫిష్ ఫ్రైని చూపించబోతున్నాను. ఇదే విధంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రుచి. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నాకు ఫిష్ కర్రీ ద మోస్ట్ ఫేవరెట్. నాకు ఫిష్ కర్రీ అన్నా ఫిష్ ఫ్రై అన్నా చాలా చాలా ఇష్టం. అంత ఇష్టం నాకు. ఫిష్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా ఇక్కడైతే 1 kg ఫిష్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని చూడండి, పీసెస్గా కట్ చేసేసుకొని రాక్ సాల్ట్తో అలాగే నిమ్మకాయ పిండుకొని బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, చేప ముక్కలు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. తర్వాత మనమైతే మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లవర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏంటంటే చేప ముక్క చాలా క్రిస్పీగా అయితే వస్తుంది. దీంట్లో తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, తర్వాత అయితే పిండుతాను. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోతూ ఉంది. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని అలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్కి అప్లై చేసుకోవాలా 1 by 1. చూడండి, ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కకి బాగా పట్టాలి ఆ మసాలా. అలా బాగా మసాజ్ చేసినట్టుగా చేయాలి, బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎవరైనా ఈ ఫిష్ ఫ్రై తెలియని వాళ్ళైతే నేర్చుకోండి. బ్యాచులర్స్ అలా ఉంటారు కదా హాస్టల్స్లో, వాళ్ళంతా మీరు ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్ని చేపల ముక్కకి మసాలా అయితే అప్లై చేసేసాం ఫ్రెండ్స్. చూడండి, కలర్ఫుల్గా చూడండి ఎలా ఉన్నాయో చేప ముక్కలు. నేను ఇందాక నిమ్మకాయ మసాలాలతో పాటు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వీటి మీద అయితే పిండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పిండుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక 1 hour. ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ చేప ముక్కకున్న మసాలా అలాగే ఉప్పు కారం అంతా దాంట్లో బాగా ఊరుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఇక చేప ముక్క చాలా టేస్టీగా అయితే ఉంటుంది. 1 hour తర్వాత మనమైతే ఇప్పుడు బయటికి తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చేప ముక్కల్లోకి బాగా ఉప్పు కారం బాగా ఊరిపోయింది. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 by 1 చేప ముక్కల్ని ఇలా వేసుకొని వేగనించాలి ఫ్రెండ్స్. మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనించుకోండి చేప ముక్కల్ని. వన్ సైడ్ వచ్చేసి ఒక 10 minutes ఉంచండి ఫ్రెండ్స్. తర్వాత మనము ఫ్లిప్ చేసుకుందాం.
ఇప్పుడు మనం రెండో వైపుకి అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేప ముక్క అయితే బాగా ఫ్రై అయింది. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ ఫ్రై అయిన చేప ముక్కల్ని మనం ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టిష్యూ పేపర్ వాడడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇప్పుడు మిగిలిన చేపల్ని కూడా దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట్లాడించుకొని దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్, అంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేయించిన కరివేపాకుని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఫైనల్గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి ఒక చూడండి ఫ్రెండ్స్, లెమన్ అలాగే ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం తింటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.